పాలేరు రిజర్వాయర్ కింద భాగంలో ఏర్పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించాలని తెలంగాణ రైతు సంఘం బృందం నాయకులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 2వ జోన్ పరిధిలో పాలేరు రిజర్వాయర్ నుంచి బయటికి రాగానే ఒక 100 మీటర్ల దూరంలో భారీ గండి, దాదాపు 100 మీటర్ల గండి మొన్న భారీ వర్షాలకి వరదలకి పడ్డది. దీన్ని నిర్మాణం చేయడంలో ఇప్పటివరకు ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేదు. ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు తెలంగాణ రైతు సంఘం బృందం ఇక్కడ వచ్చి పరిశీలించాం. ఈ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు సాగు అవుతా ఉంది. కల్లూరు ప్రాంతం, తల్లాడ, అదేవిధంగా ఏనుకూరు, వానకాలు బీబీసీ కింద, అదేవిధంగా నేలకొండపల్లి మండలం, ముదిగొండ మండలం, ఈ ప్రాంతంలో అంతా కూడా వేలాది ఎకరాల్లో వరి పంట ఉంది. మొన్న వర్షాలకు అన్ని గళ్లుబడి పొలాల్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి పోయినటువంటి నేపథ్యంలో గత 15 రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి 15 రోజుల నుంచి నీళ్లు ఒక 6 రోజులు అవసరం లేదు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి నీళ్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాలువ నీళ్లు రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులు కనుక ఇంకొక 10 రోజులు పట్టి నీళ్లు రావడం కనుక లేట్ అయితే దాదాపుగా 1,00,000-1,50,000 ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడదు. అందుకనే యుద్ధ ప్రాతిపదికన రేయింబగులు కష్టపడి ఈ గండిని పూడ్చి నీళ్ళిచ్చి వరదలకు ఎంత నష్టం జరిగిందో దానికంటే 3 రెట్లు ఎక్కువ అదనంగా నష్టం జరిగే ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నాగార్జున సాగర్ కి అధిక వర్షాల వల్ల, భారీ వర్షాల వల్ల పడిన గండి ఏదైతే ఉందో ఈ గండిని పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటనకి రావడం అనేది జరిగింది. అధికారులు చెబుతున్నారు మేము ఇది 3-4 రోజులలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని. కానీ వాస్తవంగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇంకా వారం రోజుల దాకా ఈ యొక్క పనులు పూర్తి కాని పరిస్థితి కూడా ఉన్నది. దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం, అట్లాగే మన జిల్లాకు చెందిన 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 3 చోట్ల గండి పెడితే యుద్ధ ప్రాతిపదిక మీద 3 రోజుల్లో గండి పూర్చిన పరిస్థితి. కానీ ఇక్కడ పడిన గండిని మాత్రం ఇప్పటికి 15 రోజులైంది వర్షాలు పోయి ఈ గండిని మాత్రం పూర్చట్లేదు. రెండో వైపు ఇటువైపు కనీసం మంత్రులుగా తిరిగి చూసిన పరిస్థితి లేదు. మొన్న మనం చూసాం భక్తరామదాస్ ప్రాజెక్టు కానివ్వండి, లేదు సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేయడం కోసం మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక 10 సార్లు ఆ కాలువ మీద ప్రతిరోజు కూడా పర్యటన చేసి పనులు మానిటరింగ్ చేసి నీళ్లు వదిలినని చెప్తున్నారు. కానీ ఇవాళ ఆ నీళ్లన్నా వస్తే కల్లూరుకి, అదేవిధంగా వైరాకి, మధురకి కొత్త పంటలు కాపాడుకోవడానికి అవకాశం. కానీ ఆ నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈ నీళ్లు రాక, ఆ నీళ్లు రాక రైతాంగం పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గండిని పూర్తి రైతాంగాన్ని నీళ్లు ఆదుకోవాలని రైతాంగం మేము డిమాండ్ చేస్తున్నాం.